టాలీవుడ్ లో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ ఆత్మకథ. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించింది. ఈ మూవీలో ప్రముఖ మీడియా పర్సన్, యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జెమిని సురేష్ హీరోగా నటించడం విశేషంగా మారింది. పలువురు సినీ ప్రముఖులు, మూవీ యూనిట్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ముఖ్యంగా ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కట్ చేసిన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ సన్నివేశాలు ట్రైలర్ కు హైలైట్ గా నిలుస్తున్నాయి. మరి జెమిని సురేష్ ఈ సినిమాతో హీరోగా ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో వేచి చూడాలి. ఆత్మకథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైలైట్ విశేషాలు మీకోసం. వచ్చినప్పుడు ఏం లేవు, 10 రూపీస్ హైదరాబాద్ అంగబెట్టా, షాప్ మీద కొనుక్కున్నా. మీరు నమ్మరు, ఒక కీరా దోసకాయలు కిలో కొనుక్కొని రోజుకు ఒక దోసకాయ తిని బతికా. ఇది హైదరాబాద్లో. మళ్ళీ ఆకలిస్తేనే దోసకాయ తిన్నా. ఇది సినిమా అంటే నాకు గురువు లేడంటానికి ఏంటంటే సినిమానే నాకు గురువు. చిన్నప్పటి నుంచి ఈ సినిమా చూడలేదంటానికి లేదు. ప్రతిరోజు సినిమా చూశాను, ఆకలి ఆపుకొని కూడా సినిమా చూశాను. ఆ సినిమానే ఇవాళ నాకు అన్నం పెడతా ఉంది. ఆ కళామ తల్లి నాకు ఈరోజు అన్నం పెడతా ఉంది. అందుకే నేను ఈరోజు ఆగకుండా 1 by 1 సినిమా చేసుకుంటూ, నా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టకుండా అనుకున్న బడ్జెట్లో సినిమా చేసుకుంటూ వెళ్తున్నా. ఈ బడ్జెట్లో చేయడానికి నాకు సపోర్ట్గా నాకు గురువులు లేకపోయినా నాకు ఇండస్ట్రీ పెద్ద ఒక ఆయన ఉన్నాడు వెనక. ఈరోజు ఈ వేదిక మీద చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. అతిరథ మహారథులు, ముఖే సరస్వతి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా లబ్ధ ప్రతిష్ఠులు. అందరూ కూడా రసమే బాలకృష్ణ గారు ఇంతకుముందు వెళ్ళిపోతూ కూడా అందరి గురించి మాట్లాడారు. ఆవిడ హరికథ చెప్తారని. అలాగే నేను కూడా చెప్తాను. ప్రొడ్యూసర్స్ కష్టాలు మొన్న నాకు అర్థమయ్యాయి. ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూసర్గా మారి ఒక సినిమా మొన్నే రవ్వమని రిలీజ్ చేసాం, ఆహాలో ఉంది. ఇంకో 2 సినిమాలు కూడా రిలీజ్ కొన్నాయి. ఎందుకంటే సినిమాలు ఎవరు ఇవ్వడం లేదు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ అన్నీ చిన్నవి ఇస్తున్నారు. కాబట్టి అవి చేయలేక మేమే ప్రొడ్యూసర్స్ అయ్యాం. కాబట్టి ప్రొడ్యూసర్ కష్టాలు తెలుసు, డైరెక్టర్స్ కష్టాలు ఇంకా బాగా తెలుసు. సో ఇలాంటి పరిస్థితిలో ఒకరికొకరు అథవా విద్య, నీకు తెలిసింది నాకు చెప్పు, నాకు తెలిసింది నీకు చెప్తాను అన్నట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వారాహి విజయాన్ని ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అమ్మవారు. ఎవరిని పట్టుకుంటే విజయం వస్తుంది, ఏ అమ్మవారికి పూజిస్తే విజయం వస్తుందో అందరూ తెలుసుకోవాలంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అయిన అమ్మవారు వారాహి. ఆవిడ పేరునే పెట్టుకున్నాక వాళ్ళకి విజయం రాక ఇంకేం వస్తుందండి. ఆ వారాహి గురించి మీ అందరికీ బాగా తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా బాగా తెలుసు. నిజానికి ఎవరికైనా అందరికీ వాళ్ళకి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి తీరే సమయం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 20 ఏళ్ళు పట్టింది, చిన్న విషయం కాదండి. ఒక సినిమాని, ఒక కథని భుజం మీద తీసుకుని ముందుకెళ్ళటం అంటే, ప్రధాన కథానాయకుడు హీరోగా ట్రావెల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఫస్ట్ 5 ఏళ్ళు గేటు దగ్గరున్నా, తర్వాత 5 ఏళ్ళు డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళా, ఆ తర్వాత 5 ఏళ్ళు లిఫ్ట్ ఎక్కా, చాలామంది ఆర్టిస్టులు ఇదే ప్లేస్లో కలిసా, ఆ తర్వాత 5 ఏళ్ళు మీ ముందు నన్ను హీరోగా నిలబెట్టింది ఇదే ప్రసాద్ ల్యాబ్స్. నేనేమంటానంటే, ఒక ప్రయాణం ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, భయాలు ఉంటాయి, వాటిని దాటుకుని రావాలి. అలాంటి ప్రయాణంలో నన్ను ఈరోజు మా అన్నయ్య శ్రీనివాస్ గారు నాకు చాలా భయం, ఎక్కడో చెప్పాను కూడా, హీరో అంటున్నాను రా బాబు మీకు దండం పెడతాను. ఆ మాట చాలా చాలా పెద్ద పదం అండి. అలా నన్ను ఓ రోజు వచ్చి కథ చెప్పగానే నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నా క్యారెక్టర్ ఏంటన్నా అని అడిగాను. నాకు అలవాటు, మీరే హీరో అన్నా అన్నారు. అది నా బలం, నా ధైర్యం. శ్రీనాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కొల్లి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ గారు సతీష్ గారు అని, ఆయన ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారండి ఆత్మకథ గురించి. సతీష్ గారు గతంలో నాకు ఇప్పుడే డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిచయం తప్ప, ఆయన 3 సార్లు చేసినప్పుడు కూడా, సార్ మినీ కమర్షియల్ సినిమాని మీరు తీసారు, గుర్తుపెట్టుకొని చాలా మంచి విజయం సాధిస్తున్నారు అన్నారు. ఒకటి. రెండోసారి పాటలు చాలా బాగున్నాయి సార్, అద్భుతంగా ఉందన్నారు, క్రెడిట్ గోస్ టు హిమ్. 3. నిన్న కాక మొన్న ఫోన్ చేశారు, సార్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అని. చాలు కదా, ఒక ఎడిటరు పదే చూసిన వ్యక్తి నేను సినిమా చూడాలనుకుంటున్నాను, అంత బాగా చేశారు సార్, అంత బాగుంది కంటెంట్ అని చెప్పారు. మీకు ఒకే విషయం చెప్తానండి, మనం బయటికి వెళ్తే చాలా రుచులు ఉంటాయి. ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్, రకరకాల రుచులు దొరుకుతాయి. కానీ మన ఇంట్లో వేడి అన్నంలో పప్పు, ఆవకాయ వేసుకుని తిన్న రుచిని మీరు ఎవ్వరన్నా తీసుకురాగలరా?
ఆ రుచి ఇది తెలుగు సినిమా రుచి అలాంటిది. బయట ఏమైనా తినండి, ఎంతైనా గడపండి, ఏమైనా చేయండి, కానీ పప్పు అన్నంలో ఆవకాయ వేసుకున్న, నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచి తెలుగు సినిమా. అలాంటిది ఆత్మకథ, అలాంటి కథ. ముఖ్యంగా ఈరోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది యాక్టర్స్గా టైటిల్ రోల్ క్రియేట్ చేసి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు సమ్మెట గాంధీ గారికి బాబాయ్ చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్, మీరు ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయాలని. ఎందుకంటే చాలా శ్రమతో కూడినటువంటి పాత్ర అండి అది. ఆ ట్రావెల్ ఆ సినిమాలో చాలా ఎక్కువ, అంటే 10 days పైనే పనిచేశారు బాబాయ్. అది చాలా చాలా థ్యాంక్ యూ, ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ గారు చిరునవ్వు, చెరగని చిరునవ్వుతో ఒప్పించారు. సో ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉండగా నేనేమంటానంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, అక్కడ ఎదురుగుండా ఉన్నాయి 2 కెమెరాలు, 3 కెమెరాలు, 4 కెమెరాలు, నేను అక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచే మా వాళ్ళతో వచ్చి నేను ఫిలిం న్యూస్లు కవర్ చేసేవాడిని, వాళ్ళతో వచ్చి నేను స్క్రిప్టులు రాసుకునేవాడిని. ఈరోజు ఈ సినిమా వస్తుంది, రేపు ఆ సినిమా వస్తుందని తెలియజేసేవాడిని. చాలా చాలా ప్రయోగాలు చాలా చాలా చేసి అంటే ఎప్పుడు సినిమాతోనే ప్రయాణం చేశాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. సినిమా మాత్రమే నన్ను నడిపించింది.